Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉంది, కానీ ఆ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది. ప్లే ఆఫ్ చేరుకోవడానికి సన్ రైజర్స్ కి ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ఓవరాల్ గా హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం ఎక్కడెక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? అంతేకాకుండా మనం మాట్లాడుకుంటున్నట్టు ఉప్పల్ మ్యాచ్ సంగతి ఏంటి? దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. సిటీ వ్యాప్తంగా కూడా ఇదే తరహా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 5 వద్ద ఉన్నటువంటి ఒక కాలనీలో మనం ఉన్నాము. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వర్షానికే ఏ స్థాయిలో వర్షపు నీరు రోడ్ల మీదకి వచ్చి చేరాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు భారీ వాహనాలు సైతం ఈ నీటికి పూర్తిగా అవన్నీ కూడా స్టాప్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు దాదాపు ఆఫీస్ టైమ్స్ అన్నీ కూడా ముగిసేటువంటి టైం కావడంతో వర్షం స్టాప్ అయిపోయినటువంటి వెంటనే భారీగా ట్రాఫిక్ స్తంభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అటు జిహెచ్ఎంసీ కావచ్చు, వాతావరణ శాఖ కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ రోజు నుండి కంటిన్యూస్గా 4 డేస్ పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే రీతిలో వర్షాలు పడనున్నాయి. గత 4 డేస్ క్రితం మనం చూసాము, ఒక సాయంత్రం మాత్రమే వర్షం పడింది. ఆ తర్వాత 2 డేస్ పాటు వర్షాలు ఉంటాయని చెప్పినా ఎక్కడ కూడా వర్షం పడలేదు. కానీ ఈ రోజు నుండి 4 డేస్ పాటు కంటిన్యూస్గా రెయిన్స్ అని అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఈరోజు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుండే భారీ స్థాయిలో వర్షపు ఏకదాటిగా పడుతూనే ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 4 డేస్ కూడా కంటిన్యూస్గా రెయిన్స్ ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిందిగా చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా సందిగ్ధత నెలకొని ఉంది. ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ గుజరాత్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్కి సంబంధించి ఈరోజు ఉంటుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి చేరుకోవాలంటే ఉన్నటువంటి కీలక అవకాశం ఇది. సో ఈ రోజు కనుక మ్యాచ్ రద్దయితే సండే రోజు పంజాబ్తో జరిగేటువంటి మ్యాచ్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే మ్యాచ్కి సంబంధించి గ్రౌండ్ని దాదాపు మొత్తం కవర్స్తో అంతా కూడా నింపేశారు. ఒకవేళ వర్షం ఇప్పుడు స్టాప్ అయిపోయినా సరే కంప్లీట్గా ఆ పిచ్ అంతా కూడా పూర్తిగా రికవర్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి దాదాపు 80% మ్యాచ్ జరిగేటువంటి ఆస్కారం లేనట్టుగానే కనిపిస్తుంది. Right, thank you, Pranita. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.